జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్ హిందూ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచ విజేత అని అంటారు, కానీ మన భారతదేశపు రాజు అయిన పురుషోత్తముడి చేతిలో ఓడిపోయాడు. తరువాత తన దేశానికి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో కొంత దూరం ప్రయాణం చేశాక అతని ప్రాణానికి ప్రాణమైన గుర్రం బుసిఫెలస్ చనిపోయింది. తన గుర్రానికి గుర్తుగా దగ్గరలో ఉన్న ఆ నగరానికి బుసిఫెలా అని పేరు పెట్టాడు అలెగ్జాండర్. కొంత దూరం ప్రయాణం చేశాక అలెగ్జాండర్ అనారోగ్యం పాలయ్యి మంచాన పడ్డాడు. ఎంతో మందిని చంపాను, ఎన్నో రాజ్యాలను కూల్చాను, కానీ నేను ఇప్పుడు ఒంటరిగా మంచంపై పడి ఉన్నానని బాధపడతాడు అలెగ్జాండర్. చివరిగా తన తల్లిని చూడాలి అని అనుకున్నాడు. సైనిక అధికారులకు చెప్పి తన తల్లిని తీసుకొని రమ్మని చెప్పారు, కానీ ఇది సాధ్యం కాదని తేలిపోయింది. తన సైనిక అధికారులను పిలిచి, నేను ఇంకా బ్రతకను, కానీ నా యొక్క చివరి 3 కోరికలు తీర్చమని కోరాడు. ఆ కోరికలు ఏమిటంటే, నా మొదటి కోరిక వినండి. నా శవపేటికను నాకు వైద్యం చేసిన వైద్యులే మోయాలి. నా రెండవ కోరిక, నా పార్థివ దేహం శ్మశానానికి వెళ్ళే దారిలో నేను సంపాదించిన విలువైన వజ్రాలు మణిమాణిక్యాలను పరచండి. నా మూడవ కోరిక, శవపేటిక నుంచి ఖాళీ చేతులు బయటికి కనిపించే విధంగా ఉంచండని కోరాడు సైనికాధికారులను. చుట్టి మూగి ఉన్న సైనికులు ఆయన విచిత్రమైన కోరికలు విని ఆశ్చర్యపోయారు. అలెగ్జాండర్కు అత్యంత ఆప్తుడైన ఒక సైనికుడు దగ్గరకు వచ్చి కోరికలను తప్పక నెరవేరుస్తామని మాట ఇచ్చాడు. ఈ కోరికల వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పమని అడిగారు. ఈ కోరికలు నేను ఇప్పుడు నేర్చుకున్న పాఠాలకు ప్రతిరూపాలు. నా మొదటి కోరికలో ఆంతర్యం ఏమిటంటే, నిజానికి ఏ వైద్యుడు మరణాన్ని ఆపలేడు, ఒకవేళ వైద్యం చేసిన శ్మశానం వరకే అని చెప్పడానికి. నా యొక్క రెండవ కోరికలో ఆంతర్యం, నా జీవితంలో ఎక్కువ భాగం సంపదను కూడబెట్టడానికే సరిపోయింది, అవి ఏవి నా వెంట తీసుకువెళ్ళలేకపోతున్నాను. కేవలం సిరి సంపదలు వెంటపడి విలువైన సమయంలో ఉన్న మాధుర్యాన్ని కోల్పోవద్దని చెప్పడానికి. నా యొక్క మూడవ కోరికల ఆంతర్యం ఏమిటంటే, ఈ ప్రపంచంలోకి నేను వచ్చేటప్పుడు నేను వట్టి చేతులతో వచ్చాను, ఇప్పుడు వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు అలెగ్జాండర్. 323లో బాబిలోనియాలో అలెగ్జాండర్ మరణించాడు. అలెగ్జాండర్ చెప్పినవి నిజమే కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.